భోపాల్‌లోని లవ్ జిహాద్ కేసు గురించి మాట్లాడబోతున్నాం. అసలు ఈ లవ్ జిహాద్ కేసు ఏంటి? దాని గురించి ఒకసారి మాట్లాడదాం. ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క హిందూ అమ్మాయి జాగ్రత్తగా వినాల్సిన వీడియో, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వీడియో. దీన్ని పూర్తిగా చూడండి. మధ్యప్రదేశ్‌లోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో అక్కడున్నటువంటి హిందూ అమ్మాయిల్ని కొంతమంది లవ్ జిహాదీలు, కొంతమంది ఒక బ్యాచ్‌గా తయారయ్యి హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళని పెళ్లి చేసుకోమని, ప్రేమ అని చెప్పేసి వెనకల పడి రకరకాలుగా వాళ్ళని ఫిజికల్గా, మెంటల్గా హరాస్మెంట్ చేస్తారనమాట. అండ్ ఆ గ్యాంగ్లో 5 మంది పేర్లు చెప్తాను, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఒకరి పేరు ఫర్హాన్, ఒకరి పేరు సాహిల్, ఇంకొకరి పేరు షారుఖ్, ఇంకొకరి పేరు మొహమ్మద్ అలీ, ఇంకొకరి పేరు అహ్మద్. వీళ్ళు 5 మంది గ్యాంగ్లా తయారయ్యి ఒక ఇంజనీరింగ్ కళాశాలలోని హిందూ అమ్మాయిని టార్గెట్ చేసి వాళ్ళని ఇలా రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తారనమాట. రీసెంట్గా 19 years ఉన్న అమ్మాయి మీద వీళ్ళందరూ కలిసి ఆమెను అత్యాచారం చేసి, ఆ చేసింది మొత్తం రికార్డ్ చేసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశారు. బ్లాక్మెయిల్ చేయడమే కాకుండా నీ ఫ్రెండ్స్ని, నీకు తెలిసిన అమ్మాయిల్ని పరిచయం చేయమని, వాళ్ళతో ఫిజికల్గా కలవమని చెప్పేసి ఆ అమ్మాయిని హరాస్మెంట్ చేశారనమాట. ఇంక భరించలేక, అంటే ఎంత బాధపడి ఉంటే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. భరించలేని ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందనమాట. ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్లో ఒక బాధితులు ఈ 19 years ఒక్క అమ్మాయే కాదు, కొన్ని వందల మంది అమ్మాయిలు ఉన్నారు. అండ్ ఈ మొత్తం గ్యాంగ్ ఉంది కదా, ఈ గ్యాంగ్కి ఎవరైతే హెడ్ ఉన్నారో వాడి పేరు ఫర్హాన్. నేను ఫస్ట్లో చెప్పాను కదా, వాడు ఫర్హాన్. వీడే ఈ గ్యాంగ్లో హెడ్గా ఉండి అన్నీ ఇలా అమ్మాయిల్ని ఎలా ట్రాప్ చేయాలి, వీడియోస్ ఎలా తీయాలి, అన్నీ వీడు చూసుకునేవాడంట. అండ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఫర్హాన్ ఫోన్ చెక్ చేస్తే ఆ ఫోన్లో దాదాపుగా కొన్ని వందల అమ్మాయిల న్యూడ్ వీడియోలు బయటకు వచ్చాయంట. అసలు వీళ్ళందరూ ఆ అమ్మాయిల్ని ఎలా ట్రాప్ చేస్తారంటే, వీళ్ళ దగ్గర ఉన్న బైక్స్, కార్స్, లగ్జరీస్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి అమ్మాయిలకి షో చేస్తారు. షో చేసిన తర్వాత అమ్మాయిల్ని ప్రేమించమని, ఫ్రెండ్షిప్ అని చెప్పేసి అమ్మాయిల వెనకబడతారు. వన్స్ ఫ్రెండ్షిప్ కానీ, లవ్ కానీ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి పూర్తిగా డ్రగ్స్ అలవాటు చేస్తారనమాట. ఇలా డ్రగ్స్ అలవాటు చేసిన తర్వాత వాళ్ళు మత్తులోకి వెళ్ళిన తర్వాత ఈ గ్రూప్లో ఎవరో ఒకరు వాళ్ళ మీద అత్యాచారం చేసి ఆ వీడియో మొత్తం తీస్తారు. ఇలా ఒక్కరు చేసిందే కాక గ్రూప్ మొత్తం కలిసి అమ్మాయిల్ని అత్యాచారం చేస్తారు. అండ్ మీరు ఊహించుకోండి, 18-19 years ఉన్నటువంటి అమ్మాయిలు ఇలా అత్యాచారం చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. అండ్ అదేవిధంగా ఎంత బాధపడి ఉంటారు, ఫిజికల్గా ఎంత హరాస్మెంట్ ఫేస్ చేసి ఉంటారు. అండ్ ఈ ఫర్హాన్ గాడు ఆ 19 years ఉన్న అమ్మాయికి కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోమని, అలాగే నీ ఫ్రెండ్స్ని తీసుకురమ్మని, నీకు తెలిసిన అమ్మాయిల్ని పరిచయం చేయమని ప్రెషర్ పెట్టేవాడంట. అండ్ ఒక బీటెక్ అమ్మాయిని కూడా ట్రాప్ చేసి వాడికి ఇష్టం వచ్చినట్లు, వాడే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆ అమ్మాయి మీద ఫిజికల్గా, మెంటల్గా హరాస్మెంట్ చేసి ఒక రూమ్కి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని సిగరెట్లతో కాల్చారంట, కొట్టారంట, తిట్టారంట. ఇంత జరిగిందంట. అండ్ ఆ అమ్మాయికి చెల్లి ఉందని తెలుసుకొని వాళ్ళ చెల్లిని కూడా ఇందులోకి ఎంటర్ అవ్వమని చెప్పి, వాళ్ళ చెల్లిని కూడా తీసుకురమ్మని చెప్పి ఆ అమ్మాయిని చెప్పారంట. ఒకవేళ తీసుకురాకపోతే నీ వీడియోస్ అన్నీ ఇంటర్నెట్లో వైరల్ చేస్తామని కూడా చెప్పారంట. ఇంకా ఏం చేసేదేం లేక ఆ అమ్మాయి వాళ్ళ చెల్లిని కూడా తీసుకెళ్తే సేమ్ ఆ అమ్మాయిలానే వీళ్ళ చెల్లిని కూడా వాళ్ళు హరాస్మెంట్ చేసి అత్యాచారం చేశారంట. ఇలా ఒకరిద్దరు కాదు, కొన్ని వందల మంది అమ్మాయిలను ఇలా ట్రాప్ చేసి వాళ్ళు ఫిజికల్గా వాడుకొని మెంటల్గా హరాస్మెంట్ చేసి, ఇలా కొన్ని మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ మతంలోకి జాయిన్ అవ్వమని, వాళ్ళ మతంలో చేరమని, ఇంకా ఫోన్ చేసి వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వమని కూడా చెప్పారు. సో రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ వార్లో ఆర్మీ జవాను ఒక పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, మీకు గుర్తుండే ఉంటుంది. ఇలా పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు మన ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి వ్యక్తి ఇన్ఫర్మేషన్ లీక్ చేయడానికి ఏమైనా మన దగ్గర ఆధారం ఉందా? చేయొచ్చు, చేసి ఉండకపోవచ్చు. అండ్ అదేవిధంగా మన హైదరాబాద్లోనే 200 మంది పాకిస్తానీలు ఉంటున్నారనే ఇన్ఫర్మేషన్ మన అందరికీ తెలిసింది. మనం మాత్రం మోడీ గొప్ప, మోడీ తోపు అలా ఇలా చెప్పుకుంటాం. కానీ ఇంతమంది లవ్ జిహాదీలు ఇలా ఆర్మీలోనే ఒక అమ్మాయి పాకిస్తాన్లో పెళ్లి చేసుకుంది. మన పాత బస్తీలో, అంటే మన హైదరాబాద్ పాత బస్తీలోనే 200 మంది పాకిస్తానీలు ఉన్నారంటే ఇక దేశం ఎట్టిపోతుంది, దేశం పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించండి. ఇంక ఈ భోపాల్ కేసుకి వస్తే ఇక లవ్ జిహాదీ కేసెస్, ఇది లవ్ జిహాదీ కేసులు అనేది ఒక భోపాల్లోనే కాదు, ఒక మధ్యప్రదేశ్లోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది. మీకు తెలుసా, పాకిస్తాన్ బార్డర్లో విలేజెస్ ఉంటాయి కదా, ఆ విలేజెస్లో ఉన్న అమ్మాయిల్ని పాకిస్తానీ వాళ్ళు బలవంతంగా పెళ్లి చేసుకొని పాకిస్తాన్కి తీసుకెళ్లరు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఇండియాలోనే ఉంటారు. వీళ్ళ చేత ఏం చేపిస్తారంటే, పంది పిల్లలు ఏంటుంది కదా, 10-20 ఇలా
పిల్లలు ఈయనలాగా అలా పిల్లల్ని పుట్టించి వాళ్ళ పిల్లలు మీరు ఒకసారి ఆలోచించండి. పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్‌లో ఉండి మన ఇండియన్స్ ఆడవాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళకు పుట్టిన పిల్లలు మన ఇండియాలో ఉంటే ఎలా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు మనని దేశభక్తి ఉంటుందా? పాకిస్తాన్‌కి సపోర్ట్ చేయకుండా ఉంటారా? సో, లవ్ జిహాదీ గురించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి.